చిన్నారి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన పాఠశాల పునాదులు కదులుతున్నాయి. పాఠశాల నేడు శిథిలావస్థకు చేరింది. అక్షరాలు నేర్చుకోవాల్సిన చోట భయం నీడన గడపాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఆకలివలస గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొత్తం 60 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే వారందరికీ కలిపి ఉన్నది కేవలం ఒకటే గది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టడంతో అటు ఉపాధ్యాయులకు బోధన కష్టతరంగా మారుతుంది. పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పిల్లలు, వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. మాది ఆకిలివలస గ్రామం. ఇక్కడ మా ఆకిలివలస గ్రామంలో స్కూళ్ళు ఇలా ఉన్నాయి. మామూలుగా ఒక 60-50 మంది పిల్లల దాకా ఒక చిన్న రూమ్లో కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. అన్ని సేమ్ క్లాసెస్ అన్ని ఒకటే రూమ్లో జరగాల్సి వస్తుంది. అందువల్ల కొంతమంది పిల్లల మైండ్ సెట్ ఏంటంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అలా అని మేము టీచర్లని, సార్లని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఏమో చదువు బాగా చెప్తున్నారు, కానీ అక్కడ కూర్చునే వసతులు లేవు. మా స్కూళ్ళు చూశారు కదా ఎలా ఉన్నాయో. మాకు దయచేసి ఒక మంచి స్కూలు, ఇప్పుడు అన్ని గ్రామాలలో స్కూళ్ళు బాగుంటున్నాయి, కానీ మా గ్రామంలో మటుకు స్కూల్ వసతి బాగుండట్లేదు. వాటర్ ప్రాబ్లం ఉంది, మామూలుగా వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కూలు రూమ్లు బాగలేవు. మామూలుగా వర్షాలు వస్తే ఆ చిన్న రూమ్లో కూడా స్కూల్లో పిల్లలు మామూలుగా కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడు మామూలుగా కూర్చొని ఆడుకోనట్టుకు కానీ ఇలాంటి స్కూల్ అయిపోయిన టైంలో కానీ ఈ వర్షాలతో మామూలుగా అదంతా బుడదైపోతా ఉంది. స్కూల్కి వెళ్ళాలంటేనే పిల్లలు ఇబ్బంది అయిపోతుంది. మామూలుగా ఉండే ఒక్క చిన్న రూము అంతమంది పిల్లలకి కూర్చోనట్టుకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ స్కూల్ అనిపోతే అలా ఉంటుంది. దయచేసి మీరే మాకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శ్రావణి. మాది ఆకిలివలస గ్రామం. సార్, ఇది ఇక్కడైతే అసలు స్కూల్ బాగాలేదు సార్. మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మాకు దయచేసి కొత్త స్కూల్ కట్టిమని వేడుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కరిని. అసలు పిల్లకాయలు చదువుకునే దానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. అసలు 60 మంది పిల్లకాయలు సార్. అసలు ఒక రూమ్ లో చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి మాకు కొత్త స్కూల్ కట్టిమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం సార్. వలస. నా పేరు సుబ్బమ్మ. స్కూల్ బాగలేదు, పిల్లలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఒక దిక్కునే చదువుకోవాలంటే పాములు, పురుగు బుట్ట జారుతుంది కాబట్టి ఆ పిల్లకాయలు భయపడి వానలలో ఆ పెళ్ళలుగా పడిపోతా ఉంది. కాబట్టి మంచిది ఒకటి కట్టిమని ఏడుకుంటున్నాను సార్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.